తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు షురూ అయిపోయాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో మన బతుకమ్మ కార్నివాల్ పేరుతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అనేక మంది మహిళలు పాల్గొని ఎంతో సంబరంగా బతుకమ్మ ఆడారు. ఇక సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంచుమ అందిస్తారు. పూలను పూజించే అతి గొప్ప సంస్కృతి మన తెలంగాణకే సాధ్యం. రంగురంగుల పూలను ఎంతో అందంగా పేర్చి బతుకమ్మలను తీసుకొని వచ్చి దాని చుట్టూ ఆడుతూ పాడుతూ మహిళలందరూ ఎంతో సంబరంగా వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటే విధంగా సాగుతున్నాయి. ఈ రోజు పెత్రమాస ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మన బతుకమ్మ కార్నివాల్ పేరుతోటి ఈ 9 రోజుల వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఎంతో సంబరంగా సాగుతున్నాయి. అనేక మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఈ సంబరాలలో పాల్గొంటున్నారు. ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాలలో కూడా పాల్గొంటున్నారు. ఈ 9 రోజుల పాటు కూడా ఒక్కో రోజు ఒక్కొక్క ప్రత్యేకతని సంతరించుకొని ఉంటుంది. ఆ పూలతోటి మనకి బతుకమ్మను పేరుస్తారు. అందుకే ఈ బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంబరంగా కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాలలో అయితే పాల్గొంటున్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ వేడుకలు నిజంగానే కన్నుల పండుగగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనకి సాధారణంగా డీజే పాటలు పెట్టి బతుకమ్మ వేడుకలు అవి ఇవి జరుపుకోవడం కూడా చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకి మహిళలే పాటలు పాడుతూ ఆడుకుంటూ కూడా ఎంతో సంతోషంగా అయితే ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు కూడా ప్రతి వాడన మనకు బతుకమ్మ పండుగలే బతుకమ్మకు సంబంధించినటువంటి ఆ పాటలే వినిపిస్తుంటాయి. పండుగ గొప్పతనమే మనకు కనిపిస్తూ ఉంటుంది. మహిళలందరూ కూడా ఈ 9 రోజులు వారికి ఉన్నటువంటి ఆ సమస్యలు బాధలు అన్నీ మరిచిపోయి ఈ పూలను ఎంతో అందంగా అలంకరిస్తూ అందరికంటే వాళ్ళ పూలే బాగుండాలి, అదేవిధంగా వాళ్ళ బతుకమ్మే బాగుండాలి అనుకుంటూ కూడా వారందరూ ఎంతో సంతోషంగా కూడా ఈ పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు పెద్దావిడ కూడా ఎంతో మంచిగా పాటల్ని కూడా పాడుతున్నారు. సో మనకి గ్రామాలలో చూసుకున్నట్లయితే కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక చోటికి చేరి పాటలు పాడుకుంటూ సంబరాలను అయితే చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ కూడా మనకి అంటే వర్షం పడుతున్నప్పటికీ కూడా మనకి ఆట పాట ఆగట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో సంతోషంగా వారందరూ కూడా సెలబ్రేషన్స్ అవన్నీ చేసుకుంటున్నారు. సో ఈ 9 రోజుల పాటు మనకి రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇదే విధమైనటువంటి సంబరాలు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకొని మనకి బతుకమ్మ పండుగ ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగనైతే జరుపుకుంటున్నారు. ప్రతిరోజు కూడా అంటే ఒక్కరోజు బతుకమ్మను పేర్చాము అట్లా కాదు, ప్రతిరోజు కూడా ఎంతో నిష్ఠతోటి ఆ బతుకమ్మలను పేర్చి తీసుకొని వచ్చి ప్రాంగణంలో ఉంచి కూడా వారందరూ ఎంతో సంతోషంగా బతుకమ్మ వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. విడుదల కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.